ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. నిన్నటి రోజున నాన్న ఆ దిగంబర యోగిని దర్శించుకోవడము, తనకి షోడశోపచార పూజలు చేయటము, ఎంతో ఆనందంతో బాబా దగ్గరకు తిరిగి వచ్చి సంగతులని చెప్పడము జరిగింది. ఈ రోజున నాన్న, స్త్రీలోని శారీరక సౌందర్యాన్ని మాత్రమే చూడగల సంస్కారం ఉన్న శిష్యులకు సద్గురువు వారి దర్శనం స్పర్శనం నిరోధించి కట్టడి చేస్తాడు. వారు అలాగే నియమాలు అమలు పరుస్తారు. కానీ ఒక్కొక్కసారి హఠాత్తుగా ఎదురైన స్త్రీయో పరిస్థితుల ప్రాబల్యంతోనో పతితులు అవుతారు. విశ్వామిత్ర మహర్షి, వ్యాస మహర్షి వంటి మహానుభావులు కూడా స్త్రీ విషయంలో పతనమైన సందర్భాలు ఉన్నాయి. కానీ నానా, సుఖయోగి లాంటి ముక్త సంగులు స్త్రీ పురుష భేదం పాటించరు. వారి దృష్టిలో స్త్రీ భూమి, పృథ్వీతో సమానం. పృథ్వీ నుండి సర్వ ప్రకృతి సృష్టి జరుగుతుంది. అయినా అది కేవలం మట్టిలానే ఉండిపోతుంది. ఆ మట్టిలోనే సర్వ జీవరాశి మరల కలిసిపోతాయి. మట్టిలా సస్యశ్యామలమై సుసజ్జితమైందనుకో, వస్త్రాభరణాలు ధరించిన స్త్రీమూర్తిలానే ఉంటుంది పృథ్వీ. అవునా నానా, నీ కోరిక తీర్చటానికి మధ్య నీ మనస్సు స్త్రీని జగన్మాతలా ఆరాధించటానికి, ఆయత్తమవటానికి కాలం అనే ఒకానొక మహత్తర యోగం, కాలం తెచ్చే శారీరక మానసిక మార్పు అవసరమైంది. అందుకే నీవెప్పుడు అనుమతి ఇవ్వమన్నా ఇవ్వలేదు నేను అన్నారు బాబా. నానా చాందోర్కర్ బాబా వాక్కులలోని పరమ సత్యాన్ని గ్రహించాడు. బాబా బాబా అంటూ కన్నీళ్లతో ఆ దయామయుని పాదాలు అభిషేకించాడు. షిరిడీ సాయిబాబా భక్తునిగా మారిన నానా చాందోర్కర్ వీలైనప్పుడల్లా షిరిడీ వెళ్లి సాయిబాబాను సేవ చేస్తూ ఉండేవాడు. తన సంస్కృత భాష గర్వంతో బాబాకు ఒకసారి భగవద్గీత శ్లోకం బోధించబోతే బాబా నవ్వి దానికి అర్థ తాత్పర్యాలు చెప్పి అహంకారం వదిలి గురువులో దైవాన్ని చూసే వినయం అలవర్చుకోమని మందలించి కనువిప్పు కలిగించారు. అలాగే నానా చందోర్కర్ ఒకగానొక కూతురు మైనతాయికి రంగరంగ వైభోగంగా వివాహం చేశాడు. మైనతాయి ప్రసవవేదన పడుతూ ప్రసవించలేక ఆమె ప్రాణానికే గండం ఏర్పడుతుందనుకుంటున్న సమయంలో సాయిబాబా రామ్గిర్ బువా అనే భక్తుని చేత ఊది హారతిపాట తానే స్వయంగా ఇచ్చి జామ్నేర్ వెళ్లి ఇచ్చిరమ్మని పంపారు. కానీ రామ్గిరి బువా వద్ద జలగావ్ వరకే రైలు ఛార్జీలు ఉన్నాయి. అక్కడి నుండి జామ్నేర్ వెళ్లాలంటే టాంగాపై 30 మైళ్లు ప్రయాణించాలి. టాంగా వాళ్లకు డబ్బేమివ్వాలి అనుకుంటుండగా బాబా అద్భుత లీల చూపి టాంగా గుర్రం, టాంగా వాలా, ఒక నౌకరు ఇన్ని రూపాలలో ప్రకటమై రామ్గిరి బువాను బాబా పిలిచినట్లే బాపుగిర్ అంటూ పిలిచి టాంగా నానా చాందోర్కర్ పంపారని చెప్పి టాంగాలో ఎక్కించుకుని త్రోవలో నానా చాందోర్కర్ గారే పంపారని అల్పాహారం కూడా పెట్టి మరీ జామ్నేర్లో ఆయన ఇంటి వద్ద దింపాడు. ఆ ఊది నీళ్లలో కలిపి ఇవ్వగా మైనాతాయికి సుఖప్రసవమై 12 మగపిల్లవాణ్ణి కన్నది. తర్వాత రామ్గిర్ బువా చాందోర్కర్ల మాటలలో టాంగా విషయం ప్రస్తావనకు రాగా నానా చాందోర్కర్ ఆశ్చర్యంగా ఆ టాంగా తాను పంపలేదని, ఆ నౌకరెవరో తనకు తెలియదని, తాను అల్పాహారము పంపలేదని చెప్పి టాంగా కోసం చూస్తే టాంగావాలా లేరు. ఈ మహాద్భుత లీలకు నానా చాందోర్కర్ కుటుంబ సభ్యులంతా ఆయన పటానికి శిరసా నమస్కరించారు. పూర్వం భాగవత కాలంలో శ్రీకృష్ణుడు గోకులంలో గోపాలకుల సంరక్షణ చేస్తుండగా బ్రహ్మదేవుడు ఆయన మహిమ తెలియక శ్రీకృష్ణుని గోపాలకులతో సహా ఒక మహాగుహలో దాచి బంధిస్తాడు. బ్రహ్మ మనోగత అభిప్రాయం తెలిసిన శ్రీకృష్ణుడు యోగమాయ సహోదరుడు అయిన ఆ పరమాత్మ పరమాద్భుత రూపంలో గోవులు, గోపాలురు, గోవుల లేగదూడలు సర్వం తానే అయి ఆయా రూపాలు ధరించి శ్రీకృష్ణునిగాను రూపం ధరించి 1 సంవత్సర కాలం నందగోకులంలో సర్వం తానే అయి నటిస్తాడు. అది కళ్ళారా చూసిన బ్రహ్మ సిగ్గుపడి శ్రీకృష్ణుని స్తుతించి వారిని విడిపించి నమస్కరిస్తాడు. మరల శ్రీకృష్ణుడు బ్రహ్మను దీవించి పంపి తన మాయాజాలాన్ని ఉపసంహరించుకుని ఒకే కృష్ణుడిగా మారి గోపాలకులతో బృందావనంలో ఉంటాడు. ఆ సంవత్సర కాలం అపరోక్షంగా ఉండిపోయింది. ఈ రహస్యం బ్రహ్మకు, శ్రీకృష్ణునికి మాత్రమే తెలుసు. అలాగే రామ్గిరి బువాకు టాంగాగా, గుర్రాలుగా, టాంగావాలాగా దర్శనమిచ్చి అల్పాహారం కూడా తినిపించి జామ్నేర్ చేర్చిన సాయిబాబా దివ్య లీలలు, ఆ సుప్రభాత వేళ ఆ కుటుంబం రామ్గిరి బువా అందరూ అనుభూతి చెందారు. ఇక కృష్ణ జగేశ్వర్ భీష్మ పండరీనాథుని హారతి పాటలకు అనుకరణగా వ్రాసిన సాయిబాబా హారతి పాటను
నానాకు రామ్గిర్ బువా ద్వారా పంపుతూ సాయిబాబా మరో చమత్కారం చేశారు. ఈ హారతి పాట సరిగా ఉందో లేదో నానాను సరిచూడమను. అతడు సంస్కృత, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లో పండితుడు అని చెప్పారు రామ్గిర్ బువాతో. అంటే ఏమన్నమాట? సర్వాంతర్యామి అయిన బాబాకు ఆ పాటలోని తప్పులు ఒప్పులు తెలియవా? సర్వభాషా విశారదుడు, సర్వశాస్త్ర కోవిదుడు అయిన సాయిబాబాకు ఆ పాటలోని అర్థం తెలియదా? తెలియక కాదు. నానా తన కుమార్తె ప్రసవ వేదంతో ఆవేదన చెందుతున్న వేళ ఆ భక్తునికి నీవు స్థిమితంగా దైవనామం చెయ్యి, శ్రవణం చెయ్యి అని చెబితే చేయలేడు. అలా కాక అతడి పాండిత్యాన్ని ప్రశంసిస్తూ అతడిలోని ఆత్మాభిమానాన్ని తృప్తిపరచి తన ఆజ్ఞ తన సేవ అనే భావంతో ఆ పాటలోని తప్పులు చూడమని చెప్పాడు. అలా ఆ పాటను సరిచూసే నెపంతో బాబాపై వ్రాయబడిన హారతి పాటను పదే పదే సరిచూస్తూ మననం చేస్తూ ఆ పాటలో లీనమవుతూ సాయిబాబాలో సాక్షాత్తు పండరీనాథుని ఊహించుకుంటూ భావన చేస్తూ భక్తి భావంతో తన్మయత్వం చెందుతున్న నానా కుమార్తె ప్రసవ వేదన గురించిన ఆవేదన నుండి అప్రయత్నంగా విముక్తుడు కావడమే బాబా లీలలోని ఆంతర్యం. దేహం, గేహం అనేది మరపుకు తెచ్చేది దివ్యానుభూతి. దేహాభిమానం, గృహదారాది ఐహిక చింతనను దూరం చేసేదే సద్గురువు కృపా కటాక్ష వీక్షణం. ఈ రెండూ సాయిబాబా తన శిష్యుడైన నానా చాందోర్కర్కు టాంగావాలా, గుర్రాలు, అల్పాహారం లాంటి సర్వంలో తానే కనిపించి మరలా హారతి పాటలో పరోక్ష దర్శనం ఇచ్చి 2 మహాద్భుతాలుగా ప్రసాదించాడు. నానా కుటుంబ సమేతంగా షిరిడీ వెళ్లి మేనతాయిని బిడ్డతో సహా బాబా వద్దకు పిలుచుకెళ్లి బాబా ఆశీస్సులు స్వయంగా పొందారు. బాబాకు నానా చాందోర్కర్ అంటే ఎంత వాత్సల్యమో, నానాకు బాబాపై ఎంతటి దృఢకర భక్తి ఉన్నదో ఈ సంఘటనతో సాయి భక్తులందరికీ అర్థమైంది. అది నానా చాందోర్కర్కు కూడా ఎంతో గర్వకారణమై ఉండేది. నానా వస్తే నాకు సంతోషంగా ఉంటుంది, అతడు నా పనులెన్నో సమర్థవంతంగా చక్కబెడతాడు అనేవారు బాబా అందరితో. నా సాయిబాబా ఉండగా నాకిక లోటేమిటి, భయమేమిటి అనేవాడు నానా చాందోర్కర్ అందరితో గొప్పగా గర్వంగా సాయి పట్ల గల అపార భక్తి విశ్వాసాలు చాటుకుంటూ. నానా చాందోర్కర్కు తాను సంస్కృత భాషలో శాస్త్రాధ్యయనం అపారంగా చేశారనే అహం ఉంది. సద్గురువు సత్శిష్యునిలోని అవగుణాన్ని ముళ్ళును తీసిన విధంగా తొలగిస్తాడు. నానాకు ఆ వైద్యమే చేసి భవరోగాల్లో ఒకటైన అహంకార నిర్మూలనం చేయదలిచాడు సాయిబాబా అనే మహా సద్గురువు. ఒకరోజు నానా సాయిబాబా పాద సంవాహనం చేస్తూ భగవద్గీత శ్లోకాలను వల్లిస్తున్నాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఆ సమయంలో నానా హృదయంలో తాను భగవద్గీత అంతటినీ అవపోసనం పట్టానన్న అహం కూడా కట్టుకుని ఉంది. నానా, నీవు చదువుతున్నదేమిటి అని అడిగారు సాయిబాబా అమాయకంగా. భగవద్గీత బాబా, నాకది కంఠస్థం, హృదయస్థం. అర్థాలు, టీకా తాత్పర్యాలు కూడా అంతే కంఠస్థం, హృదయస్థం బాబా అన్నాడు నానా చాందోర్కర్ గొప్పగా. అలాగా? అయినా సరే నేను వింటే తప్పులేదుగా, వినిపించు అన్నారు బాబా కుతూహలంగా. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని వినిపించాడు నానా. మరి దాని అర్థమేమిటో ఈ పిచ్చి ఫకీర్కు వినిపించు నానా అన్నారు బాబా మరలా. సద్గురు పాదాలను ఆశ్రయించి సాష్టాంగపడి గురుసేవలో పునీతులై సద్గురువును పరిప్రశ్నిస్తే ఆ సద్గురువు ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు, ఆ సద్గురువు జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు అని అర్థం బాబా. ఎన్ని నిఘంటువులలోనైనా ఎన్ని భాష్యాలలోనైనా ఇదే అర్థం బాబా అన్నాడు నానా. కానీ నానా, నేను మరో రకంగా ఆలోచించాను, వింటావా అంటూ శ్లోకాన్ని విడదీస్తూ చదివారు బాబా. నానా నిర్ఘాంతపోయాడు. సాయిబాబా తన కళ్ళెదుట ఇన్నేళ్లుగా ఉన్న బాబా, తనకు అత్యంత సన్నిహితంగా ఉండే బాబా సంస్కృతం ఇంత స్పష్టంగా చదవగలరా, చెప్పగలరా? ఏం ఆశ్చర్యం! నీవు చెప్పిన శ్లోకంలో మొదటి 2 వరుసల అర్థం నాకేం అభ్యంతరం లేదు నానా. ఎటొచ్చి 3వ వరుస ఉంది చూడు, ఉపదేక్షంతితే జ్ఞానం అనేదే నాకు అర్థం అభ్యంతరకరంగా అనిపిస్తోంది. ఉపదేక్షంతితే జ్ఞానం అనగా తే వద్ద అజ్ఞానం అన్నది చేరిస్తే అర్థం సరిపోతుంది. శ్లోక గమనానికి ఏ మార్పు రాదు, ఛందస్సు సరిపోతుంది అన్నారు. నానా,
ఏ సద్గురువు జ్ఞానాన్ని గురించి బోధించనక్కర్లేదు. కారణం, జ్ఞానం అన్నది సూర్యుని తేజస్సులా సర్వత్రా వ్యాపించి వెలుగునిస్తుంటుంది గనక. దాన్ని కమ్ముకుని ఉండే అజ్ఞానాన్ని గురించే సద్గురువు సశిష్యునికి తెలియచెప్పి ఆ అజ్ఞానమనే మహా తమస్సు ఎలాంటిదో, ఎలా ఉంటుందో, దానిని ఎలా తప్పించుకొని జ్ఞాన జ్యోతిని దర్శించాలో బోధిస్తాడు. అదే నిజమైన గురుబోధ. శ్రీకృష్ణుడు అర్జునునికి చేసిన బోధ అదే. విన్నారు కదండి ఈరోజు బాబా లీలలు. బాబావారు నానా చందోర్కర్ కూతురు మైనాతాయి ప్రసవ వేదన పడుతూ ఉంటే టాంగాగా గుర్రాలుగా మారి ఊది హారతి పాట పంపించి ఆ మైనాతాయికి సుఖ ప్రసవాన్ని కలిగించి ఎంతో లీల చూపించారు. ఇంకా భగవద్గీతలోని అర్థాన్ని కూడా నానాకి చెప్తారు. మరి రేపటి రోజున మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయినాథాయ.